మమ్మీ, హాయ్ బంగారం, హాయ్ అత్తయ్య. హాయ్ హాయ్ అత్తయ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజుల తర్వాత వీడియోలోకి వస్తున్నారు అత్తయ్య. అంతా బాగేనా మరి? విజయవాడలో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. మమ్మీ, అత్తయ్య ఇంటికి వచ్చిన సందర్భంగా ఈ రోజు ఈ వీడియోలో ఏం స్పెషల్ చేస్తున్నావు చెప్పు. ఈ రోజా సింపుల్ కర్రీ, పూరి కూర. నేను పూరి కూర చూపిస్తా, ఎంత సింపుల్ గా చేసుకోవచ్చు. అబ్బో, పూరి కూరనా? అంటే ఆంధ్ర హోటల్లో దొరికింది చూసినవా? పూరీలకు అద్దుకునే కూరనా? అవును. అది ఎలా చేయాలో కూడా చూపెట్టు మమ్మీ, చాలా మందికి తెలియదు. ఆంధ్రలో హోటల్ దొరికింది కానీ ఇళ్లలో చాలా మంది తక్కువగా చేసుకునేది. అవును, అందరూ చికెన్ తో మటన్ తో తింటారు పూరీలు ఎక్కువ, కానీ అది కాదు అసలు. అయితే పూరికి సపరేట్ కూర ఉంటది, అది చేసి చూపిస్తాను ఈ రోజు. ఓకే. కర్ణాటకలో అసలు ఎవరికి తెలియదు, నాకు తెలిసి ఆ కూర ఓన్లీ ఆంధ్ర వాళ్ళు, మనకు మాత్రం తెలుసు, ఆంధ్ర తెలంగాణలో మాత్రం తింటారు. అవును. మా ఇయ్యపురాలు వచ్చిందండి, మా భవాని వాళ్ళ అమ్మ. ఎందుకు వచ్చిందంటే మా భవానికి 5వ నెలండి. ఇన్ని రోజులు చెప్తున్నాము, చాలా మంది చాలా సార్లు అడిగినరు, కానీ మేము ఆ సందర్భం వచ్చినాక చెప్పాలని చెప్పలేదు. తీసుకుపోవడానికి విజయవాడ తీసుకుపోవడానికి వాళ్ళ అమ్మగారు వచ్చారండి. ఇక మరి నా బంగారం ఊరికి వెళ్ళిందంటే చాలా మిస్ అవుతాం మమ్మీ మనం. అవును, అసలు వీడియోలో కూడా మన వాళ్ళు చూడడానికి కూడా చాలా మిస్ అవుతారు. అసలు వీడియో కూడా బోరింగ్ కొట్టేస్తుంది. మాకు చాలా బాధ అనిపిస్తుంది. మా భవాని ఊరికి పోతే చాలా రోజులు లేదు కదండి, మళ్ళీ డెలివరీ అయిన తర్వాత వస్తుంది. నియర్లీ 1 year వచ్చింది వీడియోలో. చాలా మిస్ అవుతాం బంగారం నువ్వు రాక వీడియోలో. చాలా బాధపడతాం, కానీ తప్పదు కదండి. పోయి మంచిగా క్షేమంగా పోయి లాభంగా రావాలని సంతోషంగా, అందరు సంతోషంగా హ్యాపీగా చెప్పండి. సరే మమ్మీ, మరి వెంటనే అత్తయ్యకి మాకు అందరికి పూరీలు కూర చేసి చూపెట్టి మమ్మీ. సరే మేము. సరే పదండి, లెట్స్ గో. పదండి రండి అత్తయ్య. అసలే మీరు వీడియోలకు రావడమే తక్కువ, అప్పుడప్పుడు వచ్చినప్పుడే కొద్దిగా మాకు మేము ఒక మా మామూలుకు చూపెట్టుకునేది మిమ్మల్ని. అత్తయ్య, రేపు మా కోసం కర్రీ ఏదైనా చేస్తారా మరి వీడియోలో? చేస్తారా? ఓకే మమ్మీ, రేపు చేపలు తెచ్చి మమ్మీ అత్తయ్య నా కోసం వండిస్తుంది. అవునా? మనందరి కోసం వండి పెడుతుంది చేపల కూర. ఓకే, అమ్మ కూతురు ఇద్దరు చేస్తారు, ఇద్దరు షేర్ చేపిద్దాం అయితే. ఓకే సరే మరి. సరే మమ్మీ, తొందరగా ఈ కూర ఎలా చేయాలో చూపెట్టి మరి. రా ఇట్లా చూపిస్తాను. ఏం లేదండి, చాలా సింపుల్. ఒక 3 ఉల్లిగడ్డలు కోసుకోవాలి, సన్నంగా పొడుగ్గా ఇట్లా కోసుకోవాలా. ఇందులోకి ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలా. ఈ 2 ఉంటే చాలు, కర్రీ అయిపోతుంది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను పూరి కూర ఎలా చేయాలనో చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకుందాం రండి. వాటికి కావాల్సినవి ఉల్లిగడ్డలు, శనగపిండి, ఇంకా మామూలు తాలింపు. శనగపిండి ఇంతే చాలా? ఇంతే సరిపోద్ది. చాలా కావాలనుకున్నా. లేదు, ఈ 2 ఉంటేనే పూరి కూర రెడీ అయిపోయింది. ఉల్లిగడ్డల క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి కానీ చాలా తక్కువ, 2 స్పూన్లు అంతే. చాలా బాగుంటది. సరే ఇప్పుడు చేసుకుందామండి. దానికోసం కళాయి పెట్టుకున్నాను నేను. కళాయి పెట్టుకొని ముట్టించుకుందాం. కొద్దిగా నీళ్ళు ఇంకిపోయిందాక వెయిట్ చేద్దాం. మరి పూరి పిండి అంతా కలిపి పెట్టుకున్నాం? కలిపి పెట్టుకున్నా. ఇక చెప్తా, చూపిస్తుంది కూడా. కొద్దిగా పిండిలో నూనె వేసి ఉప్పేసి మంచిగా కలిపి పైన ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకున్నాం. గట్టిగా ఉండాలి పిండి మెయిన్ గట్టిగా ఉండాలండి. పూరికి లూజ్గా ఉంటే అప్పుడలాగా వస్తాయి, పిండి గట్టిగా ఉంటేనే పొంగుతాయి. అవును, ఇప్పుడు చేస్తావా? చెయ్యి మరి. ఓకే ఓకే అమ్మా. మంచి కళాయి కాగిందండి. కూర కోసం మనకు కొద్దిగా ఒక 50 గ్రాములు ఆయిల్ వేసుకుందాం. మీడియం సైజ్ పూరీలా మమ్మీ? మీడియం సైజ్. తెలుసు అత్తయ్యకి, మీ అత్తయ్యకి బాగా తెలుసు. ఓ అమ్మ కూతురు ఎట్లా చేస్తారో. ఏంటి బంగారం, మమ్మీని పెట్టుకున్నావా నువ్వు నీకు సహాయానికి? 2 ఆయిల్ కాగిందండి. 1/2 స్పూను ఆవాలు వేసుకుందాం, ఒక 1/2 స్పూను మినపప్పు, శనగపప్పు, 1 స్పూను జీలకర్ర. మంచిగా తాలింపు లేగినాయండి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసుకుందాం అన్నీ. అంతే. మొన్న ఒకసారి చేసిన మా భవాని ఏమి మెచ్చుకున్నదో. అవునా? అడిగి 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 అత్తయ్య ఎంత బాగుంది అత్తయ్య. నేను తినలేదు, నువ్వు బయటికి పోయినావు. ఇంకోటి, నువ్వు చేయడం నేను కూడా ఎప్పుడు చూడలే, తిన్నా చాలా సార్లు కానీ చేయడం ఇదే ఫస్ట్ టైం, అంటే చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. అవునవును, భలే ఉంటుంది. పూరి కూడా సింపుల్ తగ్గి ఉండొచ్చు కానీ చేయడం తెలిసి ఉండాలి కదా. అది ఏదైనా సరే మనకు తెలిసి ఉండాలి కదా. అవును. చూడండి, కొంచెం మగ్గాలి, మరీ ఎర్రగా కాకూడదు, కొద్దిగా లైట్గా ఆపు. ఇది మరి ఇంకోటి, ఇక్కడ కర్ణాటకలో ఎక్కువ చేసుకోరు కదా, మరి ఒకవేళ వాళ్ళకు కూడా ఒకసారి హాయ్ చెప్పు కన్నడ వాళ్ళందరికీ. హాయ్ అండి ಎಲ್ಲರಿಗೆ, ಕನ್ನಡ అందరికి, ಎಲ್ಲರಿಗೆ ಕನ್ನಡಿಗರಿಗೆ ಎಲ್ಲರಿಗೆ హాయ్ హాయ్. ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ఓకే. ఇది సగం వరకు ఫ్రై అవ్వాలనా? సగం వరకే కావాలా, ఎర్రగా కాకూడదు. అవునవును, కూరలో ఎర్రగా ఉండవు, పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. ఉడుకుంటుంది, పచ్చి చూడడానికి వైట్గా ఉంటుంది. అంతే. కొంచెం వేగనిద్దాము. అమ్మ కూతురు ఏం చేస్తుంటో చూపిపో. నా బంగారానికి మా అత్తయ్య గారు ఈరోజు చాలా హెల్ప్ చేస్తున్నారు. కొండంత బలము ఇవ్వాల మా భవానికి.
రోజు ఈ రోజు నా బంగారం అంత హ్యాపీగా ఉంది మమ్మీ వచ్చేసరికి వీడియోలో. ఏం లేదంట అదే బలం, మా అమ్మ ఉన్న అదే బలం. అంటే ఎప్పుడు వేస్టేనా? ఎప్పుడు గ్రేటా? ఎప్పుడు గ్రేట్, ఎప్పుడు గ్రేట్. తర్వాత సో రేపు ఎక్స్క్లూజివ్ వీడియో ఓన్లీ మా అత్తయ్య గారు చేపల కూర వండే వీడియో వస్తుంది, మిస్ చేసుకోకండి. వస్తుంది రేపు, అంటే రేపు వీడియో తీస్తాము, ఒక 3-4 డేస్ గ్యాప్లో వస్తుంది ఆ వీడియో. అప్పుడు ఆల్రెడీ వంటలు చేసేసిండ్రు మమ్మీ, అన్ని రెడీ, ఇంకా ఒత్తేయడము వేసేయడమే. మరి పూరికి నూనె కూడా పెట్టేయండి మరి ఒకటేసారి. అవి కొద్దిగా వస్తాయి, ఇవి వచ్చిన తర్వాత ఆయిల్ కాగితే టక్క టక్క చేస్తుండే. లేట్ అయిద్దామని ఆయిల్ కాగడానికి కాదు, తొందరగా కాగుతుంది. సరే పూరీలు చేయ బంగారం. ఇదిగోండి ఈ సైజు తీసుకున్నా నేను. పూరీలు అంటే కొంచెం చిన్నగానే ఉండాలి, మరి పెద్దగా ఉంటే బాగోదు. ఈ సైజు తీసుకున్నా నేను. ఉండ మంచిగా కలుపుకొని కొంచెం పిండి వేసుకొని, పూరీలు అందరికీ తెలుసు కానీ మళ్ళీ నా స్టైల్లో నేను చూపిస్తున్నా. బాగా చేస్తున్నావు కదా బంగారం. మరి పలుసుగా అవ్వకూడదు, అలానే మందంగా ఉండకూడదు. మంచిగా మీడియం సైజులో చేసుకోవాలి. ఓకే సూపర్ పర్ఫెక్ట్ వచ్చింది బంగారం. చూపి. ఓకే ఈ సైజ్ సరిపోయింది. ఓకే కరెక్ట్ చేసినావు. ఉల్లిగడ్డలు బాగా ఎగినాయా మమ్మీ? బాగా ఎగినాయి, ఎగుతుండయి. కొంచెం వేగాల. ఈ లోపు మనం ఒక 5-6 పచ్చిమిరపకాయలు పెద్దవి కొద్దిగా చీలికలు చేసి వేసుకుందాం. ఓకే సన్నగా వద్దు, ఎందుకంటే తీసేసుకోవటానికి ఇవి అయితే కారం దిగుద్ది, మంచిగా తీసి వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. అందుకని ఇట్నే చేయాలి. ఇది నీ సిగ్నేచర్ మిర్చి కట్లే, ఇట్లా కట్ చేస్తుంది మా మమ్మీ. అవును, బాగుంది కదా. అవును, మన వంటలు చేస్తా ఉంటే ఒకటి తెలుస్తుంది అనమాట. అవును, ఎక్కువ కారం అనుకుంటే తీసేసుకోవచ్చు, కావాలనుకుంటే కొద్ది తినొచ్చు. పైగా మసాలా కూడా లోపల పోయి మిరపకాయ కూడా బాగా ఉడికిద్ది. అవును, ఒక 2 నిమిషాలు ఇట్లా యాగనిద్దాం మిర్చి. పూరీలు అయిపోయినాయి బంగారం చేయడం. నేనే ఒకదానివే కష్టపడుతున్నావా? హెల్ప్ ఏం చేయనా బంగారు కొండ? వస్తున్నా. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మంచిగా ఎగినాయండి. ఇప్పుడు మనం 1 స్పూన్ కొంచెం పసుపు వేసుకుందాం, ఎక్కువ వేసుకోవద్దు. ఎల్లో కలర్ ఉంటే బాగుండదు, ఎందుకంటే మనం కొద్దిగా శనగపిండి కూడా వేస్తాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, తగినంత సాల్ట్ వేసుకుందాం. ఉట్టిన కసిమైద్దండి, కొద్దిగా వేసుకోండి అంతే. బావాని శనగపిండి నీళ్ళు పోసి కలుపమా. చక్కగా శనగపిండిలో కొద్దిగా నీళ్ళు పోసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకుందామండి. చూడ్డానికి అంత శనగపిండి కూర లాగా ఉంటుంది, ఇంతే గింతంత శనగపిండితో అవుతుందా మమ్మీ? ఆ శనగపిండితో అవుతుంది. ఇటు చూపేయ, మనం వాటర్ పోసుకుందాం. అన్ని వేగినాయి మంచిగా. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఈ మధ్య ఉండాలి. ఇది బాయిల్ వస్తే చాలు, అయిపోయినట్టు కూర. ఓకే, అంతే. చాలా సింపుల్, చాలా సింపుల్ కూర. ఎందుకంటే పొద్దున్నే టిఫన్లకు గబా చేసే పని, అందుకని సింపుల్గా ఒదిగిపోద్ది. రక్కం 2 ఉల్లిగడ్డలు ఉంటే తాలింపు వేసుకోవటము, యాగనేయటము, కొద్ది నీళ్ళు పోయటము, శనగపిండి కలిపి పోసేయటమే, అయ్యేపాయ. అదిరిపోయి టేస్ట్. అవును. అత్తయ్య మరి ప్రయాణం అంతా బాగా జరిగిందా? ఏంటి అత్తయ్య, విజయవాడ నుండి బెంగళూరుకి వచ్చే బస్సు ఆల్మోస్ట్ 3 గంటలు లేట్ అయింది. బంగారం ఊరికి వెళ్తున్నావా? నువ్వు ఊరికి వెళ్తే నిన్ను బాగా మిస్ అవుతాం కదా బంగారం. మేమైతే చాలా మిస్ అవుతాం బంగారం. మళ్ళీ ఎప్పుడు వస్తావు మరి? మళ్ళీ నెక్స్ట్ ఇయర్. ఓకే బంగారం, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. మమ్మీ ఇంకా ఎంతసేపు మరి వంట? 5 minutes. కర్రీ మరి అయిందా? 5 నిమిషాలు అయితే కర్రీ అవుతుంది. కర్రీ కూడా అయిపోతుంది. 10 నిమిషాలు అయితే పూరి అవుతుంది. 10 నిమిషాలు పూరి కూడా అవుతుంది, ఇంకా తినడమే అంతే. ఓకే. కరేపాకు తాలింపులో వేయాల్సిన కరేపాకు. తాలింపులో వేయాల్సింది మర్చిపోయి ఇప్పుడు ట్రాన్ అంట. తాలింపులో వేయాల్సింది ఇప్పుడు ఉడుకుతుంటే ఇప్పుడు వేసిన అంటే మర్చిపోయినానండి. పర్లేదులే, ఎప్పుడన్నా ఉడుకుద్ది, స్మెల్ అంతా వచ్చేస్తుంది, దాని ఫ్లేవర్ మంచిగా ఉడికిందండి. ఇది ఇప్పుడు శనగపిండి కలిపిన వాటర్ ఇట్లా కలుపుకొని అట్లా లైట్గా వేసుకొని వెంటనే తిప్పుకోవాలా, లేకపోతే గడ్డ కడుతుంది. అయిపోయిందండి, అంతే కూర. అయిపోయింది. పూరీలు చేసేస్తాం. ఇంత సింపుల్ కూర. ఇంకా మాట్లాడుకుంటా వీడియో తీసుకుంటుంటే కొద్దిగా టైం అనిపిస్తుంది అండి. అదే వీడియో లేకపోతే టక్క 5 నిమిషాలు అయిపోయింది, అంతే. అయిందండి. ఇది టెక్స్చర్. ఇంకొకటి చల్లారితే కొంచెం గట్టిగా అయింది. శనగపిండి కదా, ఈ నీళ్ళు కొట్టుకోండి, కొంచెం గట్టిగా అయింది. ఓకే. కొత్తిమీర బంగారం
లాస్ట్ లో కొంచెం టేస్ట్ కోసం. ఓకే, అవును, బాగుంటది. భవానీ కొద్ది కొత్తిమీర కూడా వేద్దాం అత్తయ్య అంటే సరే అని కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను, బాగానే ఉంటుంది. బాగుంటుంది, అదిరిపోయి ఉంటుంది. అదే అయిపోయిందండి కూర. సరే బంగారం, మరి పూరీలు కాల్ చేయరా తొందరగా. సరే బాబా, నువ్వు పెట్టేసాం కళ ఏది కళ ఎక్కడ ఉంది అత్తయ్య? నువ్వు పెట్టి నేను అది తీస్తా, నువ్వు పెట్టు. సరే, తీసుకెళ్ళిపో మమ్మీ నువ్వు. కేజీ నూనె పట్టింది బాబా. అవునా? ఇది హాఫ్ కేజీ. హాఫ్ కేజీనా? ఇంకా హాఫ్ కేజీ పట్టింది. ఓకే, ఇదొక హాఫ్ కేజీ పోద్దాం. ఓకే, కొత్త ప్యాకెట్. కొత్త ప్యాకెట్. మనం అసలు యూజ్డ్ ఆయిలే పోయాం చూడు, అంతా ఫ్రెష్. అవును, ఫ్రెష్. ఎప్పుడు ఏది చేసినా కానీ ప్యాకెట్ కట్ చేసి పోయాల్సిందే. అవును, ఇంతవరకు ఎప్పుడు కూడా ఇది యూజ్డ్ లాస్ట్ టైం కాల్చిన అది ఇదేం ఉండదు. మంచిగా ఫ్రెష్గా పోసుకోవడం, ఫ్రెష్ కాల్చుకోవడం, తినడం. ఇంకోటి, పూరీలు కాల్చడానికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూజ్ చేయకూడదు, పొంగిద్ది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కదా, ఆరోగ్యానికి మంచిది కదా అనేసి డీప్ ఫ్రైస్కి అసలు యూజ్ చేయకూడదు. ఇట్లా మొత్తం పొంగి మొత్తం ఇంకా ఏం లే, రూమ్ అంతా కిచెన్ మొత్తం అదే అవుతుంది. అట్లాంటి వాటికి ఇట్లాంటి ఆయిల్సే, ప్యాకెట్ ఆయిల్స్ అట్లాంటివి మాత్రం ఉపయోగించాలి. మెయిన్ గోల్డ్ విన్నర్ వాడాలా. గోల్డ్ విన్నర్, సన్ఫ్లవర్ గోల్డ్ విన్నర్ వాడాలా డీప్ ఫ్రైకి. మంచి కాగనిద్దామండి, బాగా కాగినాకనే పూరి వేయాలి. ఓకే, చూడండి నా బంగారం ఆల్రెడీ పూరీలు అన్నీ ఒత్తేసి పెట్టేసింది. ఏం దగ్గర దగ్గర 20 పైన ఉన్నట్టున్నాగా పూరి కూర. తర్వాత మిగతా కాల్చుకొని తిందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కాల్చుకొని తినేసి వీడియో క్లోజ్ చేద్దాం. ఓకే, హాయ్ డాడీ. అందరికి హాయ్ చెప్పు. అందరికి హాయ్ చెప్పు డాడీ, వీడియో చూసారు అందరికీ. అత్తయ్య గారు ఊరు నుండి వచ్చారు, విజయవాడ నుండి రాత్రంతా ట్రావెల్ చేసి. చెప్పింది అత్తయ్య చెప్పింది, ఆల్రెడీ హాయ్ చెప్పింది, అంతా చెప్పింది అత్తయ్య బాగానే. ఇది తప్పని భవానికి అసలు వెళ్ళడానికి ఇష్టమే లేదు డాడీ మనల్ని వదిలి, కానీ ఏం చేద్దాం, తప్పని పరిస్థితి కదా. ఏంటంటే ఒక నెల 2 నెలలు కాదు, 8 నెలలు ఉండాల్సి వస్తుంది, 8-9 నెలలు ఉండాల్సి వస్తుంది. అందుకని బాధ ఎవరికన్నా బాధ, నాకే అంత బాధ. అత్తయ్య హ్యాపీ అందరికంటే. అత్త ఎప్పుడు హ్యాపీ లేలే, ఈ వీడియోలో కూడా చూసుకుంటుంటది, చూసుకుంటున్నది. ఎవరికి తక్కువ అదృష్టము, చాలా మంది తక్కువ కదా, ఫోన్లో మాట్లాడుకుంటారు ఈ రోజుల్లో. కానీ ప్రతిరోజు ఈ వీడియోలు కనపడుతూనే ఉంటది, ఏం తినేది చూస్తూనే ఉంటది, ఎట్లా చేసేది చూస్తూనే ఉంటది. అదృష్టవంతురాలే. కాదు, అత్తయ్య అనుకుంటుంటది నా బాధ ఇప్పుడు మీకు తెలిసిందా. అస్సలు అనుకోరు, లేదు తెలిసిపోద్ది. లేదు పూరీలు కాలుస్తుంది డాడీ, పూరీలు చేస్తుంది. ఆయిల్ కాగిందా బంగారం? ఇంకా కాగాలి బాబా. నువ్వు చేయబెట్టి చూడమన్నమ్మా. పెట్టను బంగారం, పెట్టనా? వద్దా? వద్దంట మమ్మీ. పెట్టలేదు. నేను ఒకసారి చేయబెట్టి చూడనంటే వద్దు 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 వద్దు. కుండపోతుందా? ఏం బానే వరిలు అంటే వాగులు, అదే సైడ్ కాలువలు, వాగులు, ఆ డౌన్లు నీళ్ళు బారినాయి. మంచిగా బాగా వచ్చింది వాన బెంగళూరులో. ఎండలా ఎండలంట బాగా అయ్యే వాళ్ళు 2 ఎండలంట. నూనె బాగా కాగిందండి. ఇప్పుడు మనం పూరీలు వేసుకుందాం. మంచిగా ఒత్తి పెట్టుకున్న పూరీలు. అబ్బో బుజు బుజు పొంగుతుంది. అవును, గట్టిగా కలిపినావు కదా, ఇక ఇట్లా పొంగిద్ది గట్టిగా కలిపితే. చూడు ఎట్ట పొంగిందో చూడు. బొక్క పడది, లేదంటే ఇంకా పొంగండి. అది ఈ రకం కలాల, గోల్డ్ కలర్ రావాలా పూరి ఎప్పుడైనా. అవును, మేము ఒక వారం నుంచి సరిగ్గా వీడియో పెట్టలేదండి, కుదరలే పెట్టడానికి. అందుకని ఒక వారం లేట్ అయింది, ఏమనుకోకండి. ఇక నుంచి మంచిగా వస్తూనే ఉంటాయి. పనుల్లో బిజీ. యావరేజ్ పొంగుతుంది మమ్మీ. ఇదిగో బొక్క పడుతుంది, ఇట్లా బొక్క పడుతుంది, లేదంటే మిగతా అంతా పొంగేది. అదే ఏంటి బంగారు కొండ? అప్పుడమ్మా అత్తయ్య కాల్చినప్పుడు అలా కొంచెం పలసగా అప్పడం లాగా నేను పక్కన పెట్టేసింది. ఇవి కొంచెం మంచిగా పొంగినాయి ఇవన్నీ, అందుకని ఇవన్నీ వేరే చేసి క్రెడిట్ మంచి, ఆల్వేస్ గుడ్ క్రెడిట్ ఫర్ యూ బంగారం. చేయకపోయినా చేసానని చెప్పుకుంటా. వేస్తావు బంగారం? ఆఖరిది నేనే, అంటే అన్ని నేనే అయితేనే. అన్నీ నువ్వే చేసినట్టుగా. జాగ్రత్త బంగారం. నేను వేసిన
ఎలా పొంగట్లేదే పొగుడు బంగారం కొద్దిగా పొంగిద్దేమో. ఏమని పొగడాలి? పూరి నెట్ట పొగడు. అయినా నిన్ను పక్కన పెట్టుకొని పూరిని ఎవరైనా పొగడగలుగుతారా? అంటే నేను కూడా పూరిలా ఉగ్గున్నాను. లేదు, పొగిడితే గిడితే నిన్నే పొగడాలి. అవునా? థ్యాంక్ యూ. నీకంటే అందగత్తి ఎవరు బంగారం? థ్యాంక్ యూ బావా. పూరి పొంగకుండా పర్లేదు, దాన్నైతే పొగడను, నిన్నే పొగిడేది. ఓకే, లవ్ యూ. లవ్ యూ. అది పూరీలు రెడీనా బంగారం? పూరి రెడీ. ఓకే, నా బంగారం చేసిన పూరీలు, మా మమ్మీ చేసిన శనగపిండి. ఏంటిది మమ్మీ ఇది? శనగపిండి కూర, ఉల్లిగడ్డ కూర అంటారా? శనగపిండి కూర అంటారా? ఉల్లిగడ్డ శనగపిండి కూర. ఓకే, వడ్డించే బంగారం. సరే బావా. ప్లేట్ ఎంతకి ఇవ్వను? ప్లేటా? ఎంతకి? 50 రూపాయలా? లేదు లేదు, వాళ్ళు ఎక్కువ తూగుతారు బంగారం. ఇక్కడ ఎవరున్నారు మధ్యలో? బాలా గారు. అంటే 150. వాళ్ళ పక్కన ఎవరున్నారు? విజయవాడ నుంచి భూలక్ష్మి గారు. మరి వాళ్ళకి తగ్గట్టుగా ప్రైజ్ ఉండాలా? ఇంకా మా డాడీ లెక్కలో అయితే ఇంకా వేలే. ఒక ప్లేట్ కనీసం 1000 రూపాయలు లేదే వాళ్ళు తినరు. సరే, వసూలు చేద్దాం బావా. చేద్దాం. ఈరోజు వెరైటీ బ్రేక్ఫాస్ట్. అవును, వేడి వేడి పూరీలు విత్ ఉల్లిగడ్డ కర్రీ. సూపర్గా ఉంది. చాలా బాగుంది. బాగుంది అత్తయ్య? ఓకే, మస్తు ఉంది. పూరి కూడా చుంచు తిట్టు వచ్చేస్తున్నాయి. ఆ. కూర కూడా బాగా టేస్ట్గా ఉంది. ఇదిగో మిరపకాయలు, పచ్చిమిరపకాయలు. ఎట్టుంది డాడీ, నచ్చిందా నీకు? గలగల అంటున్నాయా? పెట్టుకో బంగారు నువ్వు కూడా. తింటా బావా. మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి డాడీ, మస్తుంది. పెట్టుకో బంగారు నువ్వు కూడా. ప్లేట్ తీసుకురా మన ఇద్దరికి. సరే బావా. పూరీలు మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి మమ్మీ. బంగారం బట్టు బాగుందా? చాలా బాగుంది. వావ్ మమ్మీ, అది తిరుపతి చాలా సూపర్ చేసినావు మమ్మీ. ఉల్లిగడ్డ కూర టేస్ట్ అద్దిరిపోనుంది. అవును, పూరి పొంగట్లేదు అనుకున్నాం కానీ బావ ఎంత సాఫ్ట్గా ఉంది పూరి. అవును, చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అసలు చూడు, గట్టిగా లేదు. అవును, చాలా సాఫ్ట్గా ఉంది. తింటుంటే కమ్మగా చాలా మంచిగా ఉంది మమ్మీ. హోటల్లో ఇట్నే ఉండదు, ఇట్నే ఇస్తారు హోటల్లో. హోటల్లో కంటే నేను హోటల్లో బాగా తింటా. అవును, నాకు తెలుసు. హోటల్లో కంటే చాలా బాగా చేసినావు. థ్యాంక్ యూ. బాగుని కూడా తినాలా. ఇల్లందులో చేస్తారు. సూపర్ కదా. చూడు డాడీ చెప్తున్నాడు ఇల్లందులో డాడీ. సరే మమ్మీ, మళ్ళీ వచ్చే వంట వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికి బాయ్ చెప్పు మరి ఒకసారి. ఊరికి పోతుంది కదా ఎట్లా అని ఎక్కువ పని చేయించాను. మేమేం చేపించలేదు, ఒట్టిది ఎట్లా అంటున్నాము. చేసిన మా నవీను, పూరీలు చేసిందండి మా నవీను. ఇది తీసేస్తలే. ఓకే, ఎందుకు తీసేస్తావా? ఏం తీసేయద్దు. ఓకే మమ్మీ, వంట చాలా బాగా చేసిన మమ్మీ. పూరి కూర చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది. ముఖ్యంగా పూరీలు సాఫ్ట్గా ఉన్నాయి, ఒకటి కూర కూడా మంచి టేస్టీగా ఉంది మమ్మీ. నోట్లో పెట్టుకొని తింటుంటే కమ్మగా ఉంటుంది కదా. నిజంగా చాలా బాగా చేసినావు. ఓకే మమ్మీ, మళ్ళీ కలుద్దాం వచ్చే వీడియోలో. టాటా బాయ్ చెప్పు అందరికి. చెప్పండి అందరూ టాటా బాయ్ బాయ్, గుడ్ నైట్. మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్ అందరికి, బాయ్.